గుంటూరు నుంచి ఢిల్లీ దాకా పెమ్మసాని అనే నేను అనే ప్రమాణాన్ని ఒక పార్లమెంటు సభ్యునిగా, ఒక కేంద్ర సహాయ మంత్రిగా చేసే అదృష్టాన్ని, అవకాశాన్ని, అత్యంత మెజారిటీని అందించినటువంటి నా గుంటూరు పార్లమెంటు ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ఒక ప్రపంచం. అలాంటి ప్రపంచం అంటే ఏమిటో, ఆ ప్రపంచం చెడుని ఏ విధంగా చీల్చి చెండాడి మంచిని ముందుకు సమాజంలో తీసుకువస్తుందో ఈ ఎన్నికలు రుజువు చేసినాయి. మరి ఈ రోజు చూస్తే నేను ఊహించనటువంటి విధంగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మంచి సంకల్పంతో వచ్చాను. ఎలా చేస్తానో తెలియదు కానీ ఏదో ఒకటి నా రాష్ట్ర ప్రజల కోసం, నా గుంటూరు ప్రజల కోసం, నా దేశ ప్రజల కోసం చేస్తాను అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వచ్చాను. అయితే ఊహించనటువంటి విధంగా ఈ రోజు నన్ను కేంద్ర సహాయ మంత్రిగా పంపించి దేవుడు ఒక బ్రహ్మాండమైనటువంటి దారి చూపారు. అది కూడా నేను కోరుకున్నటువంటి మూడు. ఒకటి, ఈ దేశంలో అవినీతి ఉండకూడదు. రెండోది, పేదవాడు అనేవాడు ఉండకూడదు. మూడోది, ఆత్మాభిమానంతో కూడుకున్నటువంటి ఉద్యోగం చేసేటువంటి ఒక అభ్యున్నతి, ఒక డెవలప్మెంట్ కావాలని మూడు నా బలమైనటువంటి లక్షణాలు. దేవుడు రూరల్ డెవలప్మెంట్ పేరు రూపంలో ఈ మూడు నాకు అందించాడు. మీకు తెలుసో తెలీదో, రూరల్ డెవలప్మెంట్ లో ల్యాండ్ రికార్డ్స్ అనేది ఒక డిపార్ట్మెంట్. ప్రపంచంలో చాలా మంది అవినీతి పరుల ఆస్తులన్నీ కూడా ల్యాండ్ రికార్డ్స్ లోనే ఉన్నాయి. వీటిని సమగ్రంగా త్వరలో వచ్చే 5 సంవత్సరాల్లో మంచిగా మార్చివేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. రెండవది, పేదరికం. రూరల్ డెవలప్మెంట్ లో ఇళ్లు కట్టేటువంటి పథకం ఉంది, రోడ్లు వేసే పథకం ఉంది, ఉపాధి కల్పించే పథకం ఉంది, అదేవిధంగా డ్రైనేజీలు చేసుకునేటువంటి పథకం ఉంది. నేనేమైతే హామీలు ఇచ్చానో అవన్నీ చేసుకునేటువంటి శక్తి నాకు దేవుడు ఈ రూపంలో ఇచ్చాడు అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు వచ్చిన అవకాశాన్ని టెలికమ్యూనికేషన్స్ కూడా వచ్చినాయి. అయితే ఈ రాష్ట్రం కన్నా కూడా అది దేశానికి ఉపయోగపడుతుంది. అందులో కూడా నా ముద్ర ఉండే విధంగా, గుంటూరు ప్రజలు గర్వపడే విధంగా కూడా ఉంటుంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఇక నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఢిల్లీలో ఉండాలి. సాటర్డే సండే తప్పనిసరిగా కాన్స్టిట్యున్సీలోకి వస్తాను. అవసరమైతే ఫ్రైడే కూడా వస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉంటానని కూడా, ఎంత కష్టమైనా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఒక అమరావతి డెవలప్మెంట్ కానీ, గుంటూరులో మిగిలిపోయినటువంటి బ్రిడ్జిలు కానీ, లేకపోతే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏ పథకాలైనా కూడా ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి గత 5-10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా వివరించి ఈ రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అదేవిధంగా నేను ఏ హామీలైతే ఇచ్చానో అవి నా సొంత నిధులతో పెట్టి తప్పకుండా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా.